ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన స్నేహహస్తం రచ్చబండ కార్యక్రమం మత్స్యకారుల సమస్యలు తెలుసుకోనటానికి మత్స్యకారులు పరిష్కరించి వారికి చేయూతనివ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు నివాసించే గ్రామాలలో స్నేహహస్తం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని పెనుమూడి గ్రామంలో మత్స్యకార సంఘ సభ్యుడు వల్లభనేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ముఖ్య అతిథిగా పాల్గొని రలో పెనుమూడి గ్రామంలో ఘనంగా తొలి స్నేహ హస్తం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత్స్యకారులలో ముఖ్యంగా మహిళలు పాల్గొని వారి సమస్యలను తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా కార్యక్రమంలో మాట్లాడుతూ మత్స్యక సోదరులు అనేక సమస్యలతో సతమతమవుతున్న సందర్భాలలో వారి సమస్యలు పరిష్కార మార్గం కోసం స్నేహ హస్తం రచ్చబండ కార్యక్రమం ప్రారంభించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమిష్టిగా ప్రజాభ్యున్నతికి దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని, మత్స్యకారుల సంక్షేమ కోసం అనేక పథకాలు ఇస్తున్నారన్నారు. వేట నిషేధం ఉన్నందున రాష్ట్రంలో లక్షవేల రూపాయలు మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి నేరుగా వారి ఖాతాలలో 20,000 రూపాయలు లక్షల వేల కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. 72 కోట్లతో కాకినాడ పోర్ట్ ఆధునీకరణ, మత్స్యకారులకు 200 ఆధునిక బోటలు లో నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, సీఫుడ్ రవాణాకు ఎయిర్ ఫ్లాట్ స్టేషన్లు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నంలో షిప్పింగ్ హార్బర్ ప్రాజెక్టును నిర్మాణం కోసం 441 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. మత్స్యకారు సోదరులు తమ బోట్లకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఇన్సూరెన్స్ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి స్థాయిలో నష్టాలకు గురైన కుటుంబాలు వీధిన పడతాయన్నారు. వల్లభనేని వెంకటేశ్వర రావు తన బోటు సుమారు 50 లక్షలు బోటు ప్రమాదంలో పూర్తిగా ఖాళీ ఇన్సూరెన్స్ లేనందున నష్టపోయాడని అన్నారు. వల్లభనేని వెంకటేశ్వరరావుకు ప్రభుత్వపరంగా బోటు పూర్తి మతులు చేయించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. స్నేహ హస్తం రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన సమస్యల అర్జీలలో ముఖ్యంగా ఈ గ్రామానికి తుఫాన్ షెల్టర్ ఏర్పాటు, గ్రామంలో ఉన్న చాలా మందికి వారి బోట్లకు ఉన్న ఇంజన్ పూర్తిగా చెడిపోయినప్పుడు ప్రభుత్వ పరంగా కొత్త ఇంజన్ ఇచ్చి ఆదుకోవాలని కోరడం, వేటకు వెళ్లడానికి డీజిల్ ఆయిల్ 100 బోటలుంటే ఏ ఒక్కరికి రావడం లేదని, తమకు డీజిల్ ఆయిల్ ఇప్పించి ఆదుకోవాలనిలో ఉన్న మత్స్యకార సోదరులు అందరూ వేడుకున్నారు. పెనుమూడి గ్రామ మత్స్యకారుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు బాబు, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, ఏఐపీడబ్ల్యూఎఫ్ ఏపీ సభ్యుడు పిన్ని సాంబశివరావు, నిజాంపట్నం పోర్ట్ ఇన్ఛార్జి షేక్ బాజీ షరీఫ్, బందర్ పోర్ట్ ఇన్ఛార్జి నడికుడిటి సురేష్ బాబు, ఏఐపీడబ్ల్యూఎఫ్ చైర్మన్ పర్సనల్ సెక్రటరీ షేక్ బాచపను, మూడి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సభ్యుడు వల్లభనేని వెంకటేశ్వర్లు మరి ఆయన ఇక్కడ పెనుమూడి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మత్స్యకారుల వద్దకు మేము వస్తున్నాము అనే ఒక నినాదంతో మన స్నేహహస్తం రచ్చబండ కార్యక్రమము మొట్టమొదటిగా రాష్ట్రంలో ఈ పెనుముడిలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం నిజంగా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్న మన మత్స్యకారుల సోదరి మనులు అందరూ కూడా మరి వచ్చి మన ఈ ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ స్నేహహస్తం రచ్చబండ కార్యక్రమం ప్రధాన మరిగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వాస్తవంగా వేట నిషేధం ఉంది. మరి 40 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో భాగంగా అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మత్స్యకారుల జీవనోపాధి కోసం
ఈ వేట నిషేధ ఈ 40 రోజుల మరి వ్యవధి రోజుల్లో ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు 1,30,759 మందికి మరి లబ్ధి చేకూర్చడానికి నేరుగా మీ ఖాతాలో 20,000 వేయడం జరిగింది. మరి ఈరోజు ఒక మీ అభివృద్ధి కోసం చూస్తే 200 ఆధునికరమైన బోట్లని మన ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మీకు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దానికి అర్హత ఉన్నవాళ్లు దానికి మరి